హల్లెలూయా. బాగున్నారా? దేవుని కృపను బట్టి వదిలిచున్నారా? రండి ప్రార్థించుకొని నేటి వర్తమానాన్ని ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా యేసయ్య, ఇదిగో ప్రభువా, నీ వాక్యమును మేము ధ్యానించుకోబోతుండగా నీ యొక్క శక్తిని ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తిని నాయనా నా మీద ఉంచమని, నీ సిలువ చాటును మరుగుపరచమని, నీవు మాట్లాడమని, నీవు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రండి, పాత నిబంధన గ్రంథం నుండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. పాత నిబంధన గ్రంథంలో రాజులలో ఒక రాజు గురించి ఈరోజు ధ్యానించుకుందాం. ఆ రాజు ద్వారా దేవుడు మనకు నేర్పించే పాఠాలు ఏంటో తెలుసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథముల నుండి పాత నిబంధన గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 17:1 చదువుకుందాం. 2 దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. ఈరోజు దేవుడు మనతో ఇజ్రాయేలు రాజు అయినటువంటి యెహోషాపాత్ అనే వ్యక్తి ఇశ్రాయేలు 2గా విడిపోయిన తర్వాత, మరి 10 గోత్రాలు ఇజ్రాయేలు సపరేట్గా, ఒక 2 గోత్రాలు అయినటువంటి యూదా రాజ్యం సపరేట్గా అయిపోయిన తర్వాత, ఆ యూదా రాజులలో 4వ రాజుగా ఈ యెహోషాపాతు అభిషేకించబడ్డాడు. మరి ఇతనికి ముందుగా 4 రాజులు, అంటే 3 రాజులు, ఈయనకన్నా ముందుగా 3 రాజులు మరి యూదా రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఈ యెహోషాపాతు ఆసా కుమారుడు. ఆయన కన్నా ముందుగా రెహబాము, అబీజా, తర్వాత ఆసా, ఆయన తర్వాత ఆసా కుమారుడైనటువంటి ఈ యెహోషాపాతు యూదా రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. మరి ఇజ్రాయేలు 2గా విడిపోయిన తర్వాత ఇజ్రాయేల్ రాజులు మరి యూదా రాజులలో గొప్ప చరిత్ర కలిగినటువంటి రాజు ఈ యొక్క యెహోషాపాతు. యూదా రాజులలో 4వ రాజు యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. హీ వాజ్ ఎ రైచియస్ మ్యాన్. ఆయన నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. చూడండి, ఆయన గురించి 2 దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినంలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఈ యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు దావీదు ప్రారంభ దినములలో నడిచినట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఇశ్రాయేలు రాజులలాగా మరి ఆ బయలుదేవతలను పూజించక ఆయన ఒక మంచి నీతిమంతునిగా, మంచి రైచియస్ మ్యాన్గా తన రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు. చూస్తే ఇంకా అదే 2వ దినవృత్తాంతముల గ్రంథము 17:6లో కూడా యెహోవా మార్గములు యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. హల్లెలూయా. ఎంత గొప్ప చర్యలు ఈ యొక్క యెహోషాపాతు తన రాజ్యంలో ఆరంభించాడంటే, దేవతా స్తంభములను, ఆ బయలుదేవతలను మరి మొత్తముగా కూల్చివేసి దావీదు ఎలాగైతే నమ్మకముగా యెహోవా దేవుడికి ఆయన ఉండినాడో, ఈ యెహోషాపాతు రాజు కూడా దేవునికి నమ్మకముగా ఒక నీతిమంతునిగా తన జీవితాన్ని ఆయన కొనసాగించేటువంటి వాడు. మరి యూదా రాజులలో గొప్ప రాజుగా ఈ యెహోషాపాతు యొక్క జీవితము పరిశుద్ధ గ్రంథములో లిఖించబడి ఉన్నది. మరి యెహోషాపాతు ఇంకా ఏమి చర్యలు చేశాడు పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 17:7 చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయిల్ని, ఒబాద్యాయును, జకర్యాను, నెతనేలును, మీకాయును, షమయా, నెతన్యా, జబద్యా, ఆషాహేలు, షెమియో, రామోతు, యెహోతాను, ఆదోనియా, టోబియా, టబోదోనియా అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. ఎంత గొప్ప కార్యాలు మరి యూదా రాజ్యంలో యెహోషాపాతు ఆరంభించాడంటే, ధర్మశాస్త్రాన్ని బోధించడానికి. అంటే ధర్మశాస్త్రము కేవలం రాజులు మాత్రమే కాదు, జనులందరూ, రాజ్యములో మనుషులందరూ ఆ యొక్క ధర్మశాస్త్రములోనేటువంటి మర్మములు, దేవుడు మన కొరకు రాయించి ఉన్నటువంటి కట్టుబాటులను, కట్టడలను తెలుసుకోవాలని యాజకులను చాలామందిని ఆయన ప్రేరేపించి మరి యూదా రాజ్యములో వారిని పంపించి ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఎంత గొప్ప మంచి కార్యాలు యెహోషాపాతు జరిపించాడంటే, దేవుని యందు భయభక్తులు కలిసి దేవుని యందు భయభక్తులతో ఈ యొక్క రాజ్యాన్ని నడిపించాడు యెహోషాపాతు. మరి జీవితంలో మనం కూడా పరిశుద్ధ గ్రంథమును ధ్యానించడం ద్వారా, మరి దీవారాత్రములు దాన్ని ధ్యానించడం ద్వారా మనము ధన్యులమని పరిశుద్ధ గ్రంథం పేర్కొంటుంది. మరి దీవారాత్రములు ఆయన ధ్యానించుటయే కాక తన ప్రజలందరికీ కూడా ధర్మశాస్త్రం బోధించాలని యాజకులను పంపించాడు యెహోషాపాతు. తన పితరుల వలె మరి
మరి దేవుడికి అన్యాయంగా నడవకుండా ఎంత గొప్ప కార్యాలు యెహోషాపాతు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి గొప్ప గొప్ప కార్యాలను తన రాజ్యంలో చేశాడు. అందుకే యెహోషాపాతు ఆశీర్వదించబడ్డాడు, యెహోషాపాతు దీవించబడ్డాడు. చూడండి 2 దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యంను స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతని ఐశ్వర్యమును ఘనతను మెండుగా కలిగెను. హల్లెలూయా. యూదా రాజ్యములో ఐశ్వర్యము ఘనత మెండుగా యెహోషాపాతు కలిగిందంట. ఎందుకండి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి. దేవుని యందు భయభక్తులు కలిగి తన పితరుల వలె దేవతా స్తంభములను పూజించక, ఆ యొక్క బయలుదేవతకు నమస్కరించక, తన పితరుడైన దావీదు నడిచినటువంటి మార్గములో ఎప్పుడైతే యెహోషాపాతు నడిచాడో, యెహోషాపాతు జీవితంలో ఘనతను ఐశ్వర్యము వచ్చిందంట. మామూలు ఐశ్వర్యము, మామూలు ఘనత కాదు. కానీ మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆయన ఐశ్వర్యాన్ని నిల్వ చేసుకోవడానికి కోటలు కట్టించినట్టుగా చూస్తాం. చూడండి ఆ మాటను 2 దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనము. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు కోటలను సామాగ్రిని నిలువ చేయ పట్టణములు కట్టించెను. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత దేవుడు యెహోషాపాతుకి ఇచ్చాడంటే, తన రాజ్యములో తన ఆస్తిని నిలువ చేసుకోవడానికి ఆయన గొప్ప గొప్ప కోటలను కట్టించాడంట. దేవుడి చేత ఆశీర్వదించబడిన వారు ఇలాగుంటారండి. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఇంత ఘనత తెచ్చుకుంటారు. మరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం, అంతకంతకు యెహోషాపాతు గొప్పవాడాయను. ఎంత గొప్ప మాట. మరి రాజరికంలో పుట్టినటువంటి వ్యక్తి, రాజులకు దావీదుకు మునిమనువడైనటువంటి ఈ యొక్క యెహోషాపాతు మరి రాజ్యవంశంలో పుట్టినను మనం అనుకుంటాం గొప్పవారి ఇంట్లో పుడితేనే గొప్పవారు అవుతాడు. మరి గొప్పవాడు ఇంట్లో పుట్టినందుకు గొప్పవాడు అవ్వలేదండి. దేవుని యందు భయభక్తులు కలిగి తన పితరులు నడిచిన త్రోవలో నడవక, తన మూల పితరుడైనటువంటి దావీదు నడిచినటువంటి ప్రారంభ దినాల్లో ఆ విధమైనటువంటి నడవడిక ఎప్పుడైతే యెహోషాపాతు జీవితంలో ఆయన కనపరిచినాడో, దేవుడు అంతకంతకు యెహోషాపాతును హెచ్చించాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సామెతల గ్రంథంలో చెప్తుంది కదా, 10:22లో చదవండి ఆ మాటను. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టార్జితం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదంతో మనకు ఐశ్వర్యం వస్తుంది. కానీ మనమేదో ఈ లోకంలో కష్టపడి, మనమేదో ఈ లోకంలో కట్టగలిగేటువంటి స్థితిలో మనం లేము, మాకొద్దు అనుకుంటారు కొంతమంది. కానీ యెహోవా తన ప్రియులు నిద్రించుచుండగా ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి ఆ మాటను కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 127:2. మీరు వేక్కువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎంత గొప్ప మాట. మరి యెహోషాపాతు జీవితంలో గొప్పవాడు ఎలాగయ్యాడంటే, రాజవంశంలో పుట్టినందుకో, ఆసా కుమారుడుగా ఉన్నందుకో, యూదాకు రాజుగా ఉన్నందుకో కాదంట, యెహోవా యందు భయభక్తులు కలిగి తన యొక్క త్రోవను దేవునికి నీతిగా, దేవుని యందు భయభక్తులతో ఎప్పుడైతే నడుచుకున్నాడో, యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై తనకిచ్చినటువంటి ఆస్తిని వృద్ధి చేసుకొని దానిని కాపాడుకొనుటకు ధనగార్యాలను, మరి గొప్ప గొప్ప కోటలను కట్టించాడంట. ఎలా కట్టించావయ్యా ఇదంటే, యెహోవా ఆశీర్వాదము చేత. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి రారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరు. కానీ లోకంలో పెద్దవాళ్ళు అయిపోవాలని, ఆస్తికర్తలుగా మారాలని, ఈ లోకంలో గనులుగా ఉండాలని డే అండ్ నైట్ కష్టపడుతూ ఉంటారు. కానీ ఎంత సంపాదించినను వారి డబ్బు చిల్లి సంచిలో వేసినట్టుగా మారిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినను ఆ ధనము వృద్ధి చెందదు, కానీ అది పోతూనే ఉంటుంది. చిల్లి సంచిలో ఎలాగైతే మనము ఒక హోల్ పడినటువంటి బ్యాగ్లో ఎంత బియ్యం వేసినా బియ్యం నిండుకుంటాయా? నిండుకో, ఎలా పోతూనే ఉంటాయి. కొంతమంది జీవితాలు ఈరోజు చూస్తూ ఉంటాం, ఎంత కష్టపడ్డా, ఇంట్లో 10 మంది వర్క్ చేస్తున్నా, అందరికీ మంచి శాలరీస్ ఉన్నా ఇంకా అప్పులలో ఉన్నాము అంటారు. ఇంకా మంచి వస్తువులు కొనుక్కోలేకపోతున్నారు. ఏమంటే చేసిన అప్పులే ఎక్కువగా ఉన్నాయి అంటారు. ఇంత ఆశీర్వదించబడ్డారు కదా, ఇంత జీతం వస్తుంది కదా, మీరు ఇంట్లో అందరికీ ఉద్యోగం ఉంది కదా, మరి ఎందుకు మీరు ఆశీర్వదించబడ్డం లేదంటే, నరుల కష్టార్జితం చేత ఐశ్వర్యవంతుడు కాలేడు, కానీ యెహోవా తన ప్రియులకు నిద్రించుచుండగా ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. శ్రమ పడొద్దండి.
ప్రయాసపడొద్దండి. అటు ఆలోచన కూడా కలిగి ఉండొద్దండి. ఎందుకంటే మీ శ్రమ, మీ యొక్క కష్టము, మీ యొక్క పట్టుదలతో మీరు గొప్పవారు కాలేరు. యెహోవా ఆశీర్వదించని ఎడల ఇల్లు కట్టువాడు ప్రయాస వ్యర్థమే, రాత్రంతా ఒకడు మేలుకొని ఉండుట వ్యర్థమని దేవుని వాక్యం చెప్తా ఉంది. యెహోవా ఆశీర్వాదము మాత్రమే ఐశ్వర్యం ఇస్తుంది. నా ప్రియమైన సహోదరుడా, ఈరోజు గొప్పవాడి కావాలని ఆలోచనలో ఉన్నావా? అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆలోచన కలిగి ఉన్నావా? మరి వ్యర్థముగా కష్టపడుట కన్నా దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెములో నువ్వు నమ్మకముగా ఉండి కష్టపడితే దేవుడు ఆ కొంచెముని గొప్పగా ఆశీర్వదిస్తాడు. చూడండి ఆ మాటను 23:4 చదువుకుందాం. సామెతల గ్రంథం 23:4. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకెట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. ఊరికి ఐశ్వర్యవంతుడు అయిపోవాలని కష్టపడి నువ్వు ఎంత వృద్ధి చేసుకున్నా అది నిలవదు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు యెహోషాపాతులాగా ఉంటాడు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాడో, ఎవరైతే ధర్మశాస్త్రం యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దివారాత్రములు దాని యందు ధ్యానిస్తారో వారు ధన్యులు. వారు నీటి ఏటున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వృద్ధి నొందుతారు. యెహోషాపాతు జీవితం కూడా పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు చెప్తా ఉన్నాడు. తన పితరులు చేసిన పాపములు, ఇజ్రాయేలు రాజులు చేసినటువంటి పాపములు చెయ్యక ఈ యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయించాడో, ఎప్పుడైతే యెహోవాను నమ్ముకున్నాడో అతని జీవితంలో వృద్ధి, సమృద్ధి, అధికమైనటువంటి అభివృద్ధిలోనికి యెహోషాపాతు జీవితం వెళ్ళిపోయింది. ఈరోజు చాలామందికి యెహోషాపాతులాగా ఆశీర్వదించబడాలని, ఈరోజు చాలామందికి ఈయన వల్లే వృద్ధి చెందాలని ఉంటుంది. కానీ ఆయన అవలంబించినటువంటి, ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను, ఏ స్టెప్స్ తీసుకొని యెహోషాపాతు గొప్పవాడయ్యాడు అనే దాన్ని ధ్యానించారు. కానీ మేము కూడా గొప్పవారు కావాలనే ఆలోచనతో దేవుని మందిరానికి రాక ఆదివారం కూడా కష్టపడుతూ దేవుడు ఎంత గొప్పగా సెలవిచ్చాడు. పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. మీకు ఇచ్చినటువంటి ఆ ఆదివారాన్ని పరిశుద్ధంగా సెలవు దినముగా ప్రకటించి మీరంతా కుటుంబం అంతా కూడి మందిరంలో ఉండినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు చాలామంది మందిరానికి రాలేదు. ఏం బ్రదర్ అంటే ఆఫీస్కి వెళ్ళాను. ఈరోజు వెళ్తే మామూలుగా వచ్చే జీతము 1000 రూపీస్ అయితే డేకి, ఈ సండే వర్క్ చేస్తే 2500 అంటే 2500 అధికంగా వస్తుందని ఈరోజు డబ్బు మీద వ్యామోహంతో మందిరానికి రాకుండా ఆఫీసులకు వెళ్తున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా నా ప్రియ సహోదరుడా, సహోదరి, ధనవృద్ధి చేసుకుంటూ నీ ఆరోగ్యం క్షీణిస్తే, నువ్వు ఎంత డబ్బు కట్టినా, వైద్యుడు నీకు ఎంత వైద్యం చేసినా, దేవుడు తప్ప ఎవరూ స్వస్థపరచలేని రోగం నీకు వస్తే నీ ధనం నిన్ను స్వస్థపరుస్తుందా? ఈరోజు ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి లాభం అని దేవుని వాక్యం అడుగుతూ ఉంది. దేవుడు ఈరోజు నిన్నే ప్రశ్నిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు లేని, పరిశుద్ధ దినమందు నీకు విచారము లేక పరిశుద్ధ దినాన్ని తేలికగా తీసుకుంటున్నావేమో. ఈరోజు దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తోంది. నరుల కష్టార్జితము చేత నీ ఒక ఐశ్వర్యము వృద్ధి చెందదు. నరుల కష్టార్జితము చేత నువ్వు అభివృద్ధిలోనికి రాలేవు. యెహోవా ఆశీర్వాదము మాత్రమే నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. ఇక్కడ యెహోషాపాతుని గొప్పవాడిగా ఎందుకు దేవుడు చేశాడంటే, ఆయన ధర్మశాస్త్రమును, ధర్మశాస్త్రమును ప్రేమించు ఆ యొక్క యాజకులను ప్రేమించాడు. ఎవరైతే వాక్యాన్ని బోధిస్తారో, ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తారో వారిని గౌరవించాడు. మందిరాన్ని ప్రేమించాడు, మందిరంలోని యాజకుల్ని ప్రేమించాడు. తద్వారా యెహోషాపాతు ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నువ్వు నీ మందిరాన్ని ప్రేమిస్తున్నావా? మీ పాస్టర్ గారిని ప్రేమిస్తున్నావా? ఎప్పుడైనా ఎలాగున్నారు పాస్టర్ గారు అని అడిగావా? ఎప్పుడైనా ఇంటికి పిలిచి ఆయన్ని ఎప్పుడైనా సత్కరించావా? మంచి భోజనం పెట్టావా? నాకు మంచి వాక్యాలు చెప్పండి, మా ఇంటికి వచ్చి కుటుంబ ప్రార్థన చేయండి, మా ఇంట్లో మమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా బలపరచండి అని ఎప్పుడన్నా ఒక పాస్టర్ని అడుగుతున్నావా? లేక ఏదో సంవత్సరానికి ఒకసారి వెళ్దామా అన్నట్టుగా డిసెంబర్కో జనవరి 1స్ట్కో చర్చికి వెళ్ళి హ్యాపీగా ఆ ఒక్కరోజు దేవుడి మందిరంలో కూర్చొని ఎంతో కొంత కానుక వేసి ఇంకా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడులే అనుకుంటున్నావా? తప్పు చేస్తున్నావు నా సహోదరుడా, సహోదరి. ఈరోజు దేవుని యందు భయము, దేవుని యందు భయభక్తులు, పరిశుద్ధ దినమందు భక్తి భయము లేని జీవితాలలో దేవుడి ఆశీర్వాదం ఉండదు. దేవుడి మందిరాన్ని ప్రేమించలేని నీవు ఆశీర్వదించబడవు. దావీదు చిరకాలం యెహోవా మందిరంలో నివాసము చేసేదని అన్నాడు. ఎంత గొప్ప మాట! ఎందుకు వారి జీవితాలు ఆశీర్వదించబడ్డాయి? ఎందుకు ఇన్ని సంవత్సరాలైనా వారి గురించి కొనియాడబడుతున్నారంటే వారు దేవుణ్ణి ప్రేమించారు. దే హ్యావ్ లవ్డ్ ద లార్డ్. వారు ఒక దేవుని సన్నిధిని ప్రేమించారు. ఈరోజు దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిని ఇష్టపడుతున్నావా? ఈరోజు దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉంది. యెహోషాపాతు ఎందుకు ఆశీర్వదించబడ్డాడండి? దేవుణ్ణి, ధర్మశాస్త్రం బోధించే యాజకులను ప్రేమించినాడు, వారిని గణపరిచినాడు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, మీ మందిరాన్ని ప్రేమిస్తున్నావా?
మీ మందిరాన్ని ఘనపరుస్తున్నావా? యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లెదరు అని దేవుని వాక్యం చెప్తోంది. మీ సంఘాన్ని ప్రేమిస్తున్నారా? మీ సంఘ కాపరిని ప్రేమిస్తున్నారా? వారితో మాట్లాడుతున్నారా? ఎలాగున్నారని పలకరిస్తున్నారా? లేక ఊరికే నామకే వాస్తే వెళ్ళిపోయాము, వచ్చాము, కానుక వేసాము, ఆశీర్వదించబడతాంలే అనుకుంటున్నారా? ఈరోజు మీ జీవితాన్ని మార్చుకోండి. నా ప్రేమైన దేవుని సంగమా, ప్రేమించండి. అన్నిటిలో ఘనమైనది ప్రేమ అని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. ఈరోజు దేవుణ్ణి మొదటి స్థానం ఇవ్వమని దేవుని వాక్యం చెప్తోంది. ఈరోజు దేవునికి మొదటి స్థానం ఇవ్వక, మందిరానికి మొదటి స్థానం ఇవ్వక, పరిశుద్ధ గ్రంథముకు మొదటి స్థానం ఇవ్వక నీవు దేనిని ప్రేమిస్తున్నావు? ఉద్యోగాన్నా, వ్యాపారాన్నా, ధనమునా? ధనము ఈ లోకంలో చిమ్మట పట్టి దొంగిలించబడుతుంది, కానీ పరలోకంలో నీ ధనము వృద్ధి చెందుతుందని గుర్తుంచుకున్న ప్రియ సహోదరుడా, సహోదరి. ఈరోజు యెహోషాపాతు జీవితం నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము, వారి తండ్రులు పాపములు చేసినప్పటికీ, ఇజ్రాయేలీ ప్రజలు పాపములు చేసినప్పటికీ యెహోషాపాతు పాపానికి దూరంగా బయలుదేవతలకు, ఆ యొక్క దేవతా స్తంభాలకు, ఆ పితరులు నడిచిన మార్గంలో నడవక దేవుని యందు భయభక్తులు కలిగి, ధర్మశాస్త్రం యందు భయభక్తులు కలిగి, యాజకుల యందు గౌరవం కలిగి ఎప్పుడైతే నడుచుకున్నాడో తన ఆస్తిని వృద్ధి చేసుకున్నారు. ఈరోజు చాలామంది ఆస్తిని వృద్ధి చేసుకుందాం అనుకుంటున్నారే కానీ దేవుని యందు భయమును, భక్తిని, ధర్మశాస్త్రం యందు ఆసక్తిని వృద్ధి చేసుకుందాం అనుకోవడం లేదు. ఈరోజు ఎందుకు మన జీవితంలో చిల్లి సంచులు ఉన్నాయి, వారి జీవితంలో కోటలు ఉన్నాయంటే, వారు అవలంబించిన పద్ధతిని మనం అవలంబించినప్పుడు, వారు ఏదైతే ఆచరించారో ఆ యొక్క ఆచరణలో మనం అడుగులు వేసినప్పుడు మన జీవితాలలో సక్సెస్ అవుతాం. చాలామంది సక్సెస్ యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటారు. ఐఏఎస్ ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చారు, మరి వారు ఎలాంటి స్టెప్స్ తీసుకొని ఐఏఎస్ క్రాక్ చేశారు, మరి ఎలాగ వారు ఈరోజు ఇంత ఉన్నత స్థితికి వచ్చారని వీడియోస్ చూస్తూ ఉంటారు. ఎందుకు చూస్తూ ఉంటారండి? మనం కూడా అవి పాటించి గొప్పవారు అవ్వాలని. మరి ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వారి యొక్క జీవిత చరిత్రను మనము చదివి దాని గురించి మనము ధ్యానిస్తే ఎవరి సక్సెస్ స్టోరీస్ నువ్వు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు వాక్యము విని వాక్యములో ఉన్నటువంటి మధురమైనటువంటి తేనె వంటి మాటలు నువ్వు జీర్ణించుకోగలిగితే, తీసుకోగలిగితే, ఇక ఎవరి సక్సెస్ స్టోరీలు మనం వినాల్సిన అవసరం లేదు, యూట్యూబ్లో వీడియోలు చూడాల్సిన అవసరం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ధర్మశాస్త్రం నువ్వు ధ్యానించగలిగినప్పుడు దేవుడు కొన్ని వేల మందిని పరిశుద్ధ గ్రంథంలో ఇమిడించి ఉంచాడు. వాళ్ళ యొక్క జీవితాన్ని మనం స్టడీ చేసినప్పుడు, ధ్యానించినప్పుడు నీ జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలి, ఎలా పరిశుద్ధ గ్రంథంలో నువ్వు నడుచుకోవాలో దేవుడు తేటగా మనకు రాయించి ఉండగా, ఈరోజు ధర్మశాస్త్రంను, బైబిల్ని చదువుతున్నావా? లేక యూట్యూబ్లో వీడియోలు, వారి వీడియోలు చూసుకుంటూ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటూ నీ కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నావా? పరిశుద్ధ గ్రంథం చదువు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది గొప్పవారు ఉన్నారు, మనలాంటి వారు ఉన్నారు, పడిపోయిన వారు ఉన్నారు. మరి ఎలా పడిపోయి వాళ్ళు ఆశీర్వదించబడ్డారో మనం ధ్యానించగలిగితే ఈరోజు దేవుడు అంటున్నాడు, యెహోషాపాతు వలె నేను ఆశీర్వదిస్తాను. ఎంత గొప్పగా యెహోషాపాతు ఆశీర్వదించబడ్డాడు. మనం కూడా ఆశీర్వదించబడాలని, యెహోషాపాతులాగా దేవుడికి ఇష్టలుగా ఉండాలని దేవుడు ఆశపడుతుండగా ఈరోజు యెహోషాపాతు వలె మనం కూడా నడుద్దామా? మరి నడిచి దేవుని భయంలో, దేవుని దయలో ఈరోజు వర్ధిల్లుదామా? ఆయన కూడా ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడిన తర్వాత ఆయన ఒక తప్పిదం చేశాడు. మరి యెహోషాపాతు ఆయన జీవితంలో చేసిన తప్పేంటో తెలుసా? చదువుకుందాం రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనము. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమందెను. ఆశీర్వదించబడిన తర్వాత యెహోషాపాతు ఏం చేశాడంట? ఆహాబుతో వియ్యమందినాడంట. ఎవరి ఆహాబు అంటే మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనంలో ఉంటుంది. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఎవరండి ఆహాబు? ఇజ్రాయేల్ రాజే కానీ దేవుని దృష్టిలో పాపము చేసినటువంటి వాడు. ఎంత పాపం చేసినటువంటి వాడంట? పూర్వీకులు అందరికన్నా ఎక్కువగా పాపం చేసినటువంటి వాడు. ఇంకా ఆయన గురించి రాస్తూ మొదటి రాజుల గ్రంథము 21:25లో తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చెయ్య తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. అబ్బా, ఎంత గొప్పగా పరిశుద్ధ గ్రంథము అతడు వ్యర్థుడు, నీచుడు అని రాపిస్తూ ఉంది.
మరి అటువంటి వ్యక్తితో ఈ ఆశీర్వదించబడినటువంటి యెహోషాపాతు వియ్యమందాడంట. కొన్నిసార్లు ఆశీర్వాదం ఎక్కువైపోయిన తర్వాత యెహోషాపాతు లాగా మన కళ్ళు మూసుకొని పోతూ ఉంటాయి. ఎంతైతే దేవుడు ఆశీర్వదించాడో, ధర్మశాస్త్రంను ప్రేమించాడని, ధర్మశాస్త్రంలో నడిచాడని ఎప్పుడైతే ఆశీర్వదించి ఆయన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడో అక్కడ మళ్ళీ మొదటికి వచ్చింది ఆయన యొక్క స్థితి. పూర్వీకుల యొక్క పాపము ఆయన కూడా చెయ్యని ఆరంభించాడు. అందుకే దేవుడు ఎంత వినయంగా ఉంటే అంత ఆశీర్వదించబడతావు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఈరోజు ఆశీర్వాదం వచ్చింది కదా అని తల పైకెత్తితే ఆహాబు వంటి వారితో వియ్యమందిన తర్వాత ఏమైంది? యెహోషాపాతు జీవితం అంటే పడిపోయింది. ఆయన జీవితంలో మృత్యువు వెంటాడింది. చాలా నీచమైన స్థితికి ఈ యొక్క యెహోషాపాతు వెళ్ళిపోయాడు. ఈరోజు ఆయన గురించి అంతా ధ్యానించుకోవడానికి మనకు సమయం లేదు, కానీ అహాబు వంటి వాడితో సహవాసము చేసిన తర్వాత యెహోషాపాతు జీవితంలో దారిద్ర్యము ఎంటర్ అయింది. యెహోషాపాతు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు తెలుసా అండి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:33 చదువుకుందాం. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెరుపుతుంది కాబట్టి మోసపోవద్దు. ఈరోజు యెహోషాపాతు చేసిన తప్పేందంటే దుష్ట సాంగత్యం చేయడం. యెహోవా చేత దీవించబడిన తర్వాత మన సహవాసం ఎవరితో ఉన్నది అనేది మనము చూసుకోవాలి. యెహోషాపాతు జీవితంలో 2 ఫేసులు మనం చూస్తున్నాం. మొదటి ఫేస్ వాస్ బ్యూటిఫుల్. ఎలాగుందంటే ధర్మశాస్త్రమును, యాజకులను గౌరవించి ఆ ధర్మశాస్త్రం యొక్క పద్ధతులను ఆచరించి బహుగా వృద్ధి చెందాడు. వృద్ధి చెందిన తర్వాత సహవాసం ఎవరితో చేస్తున్నాము? ఈరోజు గొప్ప గొప్ప దేవుని సేవకులు బిడ్డలు వారి యొక్క వివాహాలకు వెళ్ళినప్పుడు వారు ఎందుకు బ్రదర్ వాళ్ళని చేసుకున్నారంటే ప్రేమ వివాహం అంటున్నారు. మరి ఇక్కడ ఏం రాపించబడింది? ఆహాబుతో వియ్యమందిన తర్వాత యెహోషాపాతు సిరియా రాజుల చేతిలో మృత్యు అంచునకు వెళ్ళి వచ్చాడు. మరి ఈరోజు మనం వియ్యం ఎవరితో అందుతున్నాం? మన సహవాసం ఎవరితో ఉంది? మరి భక్తి కలిగిన జీవితాల కుటుంబాలలో, మరి దేవుని సేవకున్న పిల్లల కుటుంబాలలో కూడా ఈరోజు ప్రేమ వివాహాలు, మరి దేవునికి ఇష్టం లేని కార్యాలు ఆ కుటుంబాలలో చూస్తూ ఉన్నాం. సహవాసం ఎవరితో చేస్తూ ఉన్నాం? ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నాం? మన యొక్క పూర్వీకుల యొక్క పద్ధతులేంది, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోయి ఈరోజు ట్రెండ్ మారిపోయింది. మరి ఈరోజు ఆశీర్వదించబడిన కుటుంబాలలో వివాహాలు ఎందుకు రద్దవుతున్నాయి? ఎందుకు చెల్లాచెదురైపోయి సమాధానము లేకుండా గొప్ప గొప్ప సేవకులు సైతము ప్రార్థించడానికి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా ఉంటారు ఆ మ్యారేజ్ డిస్టర్బెన్సెస్ గురించి. ఇక్కడ యెహోషాపాతు చేసిన తప్పే మనం కూడా చాలామంది చేస్తాను నా ప్రియ సహోదరుడా, సహోదరి. మరి యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు ఎలాగుండాలి? ఆచితూచి తన అడుగులు వేయాలి. ఎప్పుడైతే ఆచితూచి అడుగులు వేయక మరి సాతానుకు మన కుటుంబంలో స్థానం ఇస్తామో మనము చెల్లా చెదురైపోతాము. ఆశీర్వాదము మన నుండి వెళ్ళిపోతుంది. దేవుని యొక్క సన్నిధి మన కుటుంబాల మీద, ఆయన నీడ మన కుటుంబాల మీద నుంచి ఎప్పుడు తొలగిపోతుందో అపవాది మన కుటుంబంలోకి వచ్చి చేరతాడు. సమాధానము ఈ లోకంలో ఉండదు. దేవుడి చేత ఆశీర్వదించబడిన వారి కుటుంబాల్లో సమాధానం ఉంటుంది. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు నీతిమంతుని ఇల్లు ధనకార్యములు అభివృద్ధి చెందుతాయి, వృద్ధి చెందుతాయి. ఈరోజు అనేకులు యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి వారు ఎక్కడ పడిపోతున్నారు, ఎక్కడ మోసపోతున్నారు, ఎక్కడ తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటున్నారంటే దుష్ట సాంగత్యము. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపును. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా. ఈరోజు యెహోషాపాతు నుంచి దేవుడు మనకు నేర్పించాల్సినటువంటి పాఠము ఏంటో ఈరోజు అర్థమైందా? ఏం నేర్పిస్తున్నాడో అర్థమైందా? యెహోవా చేత ఆశీర్వదించబడడం ఎలాగన్నది ఫస్ట్ ఫేజ్. మరి ఏమి అవలంబిస్తే, ఏమి ఆచరిస్తే యెహోవా చేత ఆశీర్వదించబడతాం. మరి 2వ ఫేజ్ ఏంటంటే ఆశీర్వదించబడినటువంటి వారు, ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలు ఏ అడుగులు వేయాలి? మరి ఇక్కడ దుష్ట సాంగత్యము మంచి
నడవడికను చెడుపుతుంది. బెలియాలుతో క్రీస్తుకు ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి ఏమి పొత్తు అని దేవుడి వాక్యము హెచ్చరిస్తూ ఉంది. యెహోషాపాతు నుంచి దేవుడు ఎలా ఆశీర్వదించబడాలో నేర్పించాడు. రెండో ఫేస్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాగా ఆశీర్వదించబడిన తర్వాత మన జీవితాలు ఉండాలి, వివాహాలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు కొడుకు ఏడుస్తున్నాడనో, కూతురు ఏడుస్తుందనో, మరి ఇష్టం లేని వివాహాలకు తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు. మరి ఇష్టం లేని వివాహాలు ఒప్పుకొని వారిని పరుస్తాంలే అనుకుంటున్నారు. కొద్ది కాలం తర్వాత మీరు వెళ్ళిపోతున్నారు. ప్రభు పిలుపుని అందుకొని వారి జీవితాలు ఏమవుతున్నాయి? మరి ఆత్మహత్యల దిశగా, మరి కొన్ని కుటుంబాలు పిల్లలతో సహా మరి మృత్యు ఒడిలోకి వెళ్ళిపోతున్నారు. మరి నిన్నటి దినాన ఒక న్యూస్ చూస్తే ఒక యంగ్స్టర్, ఒక అమ్మాయి తన బిడ్డలందరితో ఆత్మహత్య ప్రయత్నం చేసి మరి చివరకు చనిపోయింది. మరి న్యూస్లో వచ్చింది. ఎందుకమ్మా ఈ యొక్క అఘాత్యానికి పాల్పడ్డామంటే ఒక లెటర్ రాసి వెళ్ళిందామె. ఆ లెటర్లో ఏమని రాయబడిందో తెలుసా? ప్రేమించి వివాహం చేసుకొని తల్లిదండ్రులకు నువ్వు ఎదిరించినందుకు నాకు కరెక్ట్గా ఏం జరగాలో అదే జరిగింది. దయచేసి యవనస్తులారా జాగ్రత్తగా ఉండండి, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవద్దని ఆ యొక్క ఉత్తరంలో రాయబడి ఉంది. మరి న్యూస్ అంతా అది ప్రచురించారు. మరి ఎంతోమంది ప్రేమ వివాహాలు, మరి కుటుంబాలు చూడని వివాహాలు. దేవుడు ఈ యొక్క విషయంలో చాలా కఠినంగా ఉంటాడండి. మీరు పాత నిబంధన గ్రంథం మొత్తం తిరగేసి చదవండి. దేవుడు హెచ్చరించాడు, తనను కాని ప్రజలతో వియ్యమందడం ఘోరమైన పాపం. ఇశ్రాయేలులకు ఘోరమైనటువంటి పాపం ఏంటంటే తన కాని ఆయన ప్రత్యేకపరిచినటువంటి ఆయన ఎన్నుకున్న జనములలోంచి కాకుండా వేరే వారిని వివాహాలు చేసుకోవడం ద్వారా రాజ్యాలు, మరి ప్రజలు చెదిరిపోయారు. చాలా కుటుంబాలు జీవితంలో అలసిపోవడానికి సమాధానం లేక, మరి ఆశీర్వదించబడిన కుటుంబాలు సైతము సమాధానాన్ని కోల్పోయి చెల్లా చెదురైపోవడానికి కారణము మన యొక్క నడవడికను మనము తుదకు వచ్చినప్పుడు చూసుకోకపోవడమే. దేవుని వాక్యం చెప్తోంది కదా, అంతం వరకు సహించిన వాడికే జీవకిరీటం, అంతం వరకు ఎవరు పోరాడతారో వారికే జీవకిరీటం, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి అంటది దేవుని వాక్యం. ఈరోజు మీరు పరిశుద్ధంగా జీవించారు, పిల్లల్ని పరిశుద్ధంగా పెంచారు, మరి చివరి స్థాయికి అంటే చివరగా మీ జీవితం ముగింపుకు వచ్చేటప్పటికి వారు ప్రేమించారనో, వారు ఏదో బాధపడతారనో కాంప్రమైజ్ అయిపోయి ఈరోజు ఇష్టం లేకుండా వారితో వియ్యం అందడం ద్వారా ఏం జరిగింది? ఆహాబును వియ్యం అందిన తర్వాత యెహోషాపాతు జీవితంలో సిరియన్లు చంపడానికి వచ్చారు. తనకు కలిగినదంతా పోయింది. వ్యాపారాలు చేశాడు, ఓడల వ్యాపారాలు చేశాడు, నష్టపోయాడు. మరి ఉన్నదంతా పోయింది, సమాధానం పోయింది, సంతోషం పోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని సన్నిధి అతని నుండి విడిచి వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుడితో లోకముతో స్నేహము, దేవునితో వైరము. లోకాన్ని స్నేహించిన వారు దేవునికి విరోధి. దేవుని యొక్క మాటను లోబడి దేవుని వాక్యాన్ని, దేవుడి యొక్క చిత్తాన్ని జరిగించేవాడు సదాకాలం నివసిస్తాడు. లోకమును ఆచరించేవాడు దానితో గతించిపోతాడని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఈరోజు యెహోషాపాతు జీవితం నుండి నా ప్రియమైన దేవుని సంగమా 2 పాఠాలను దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈరోజు అట్టడుగున స్థాయిలో, పడిపోయిన స్థాయిలో, కింద స్థాయిలో నువ్వు ఉన్నట్లయితే యెహోషాపాతు ఎలాగైతే నడుచుకున్నాడో దేవుని దయందు నువ్వు కూడా నడుచుకో. యెహోవా ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇస్తుంది. ఎప్పుడైతే ఆశీర్వదించబడ్డారో, వృద్ధి చెంది మంచి కుటుంబాలుగా దీవించబడ్డారో, ఇక్కడూ మీరు జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క నడవడిక దుష్ట సాంగత్యం చేయొద్దండి, అవిశ్వాసితో జోడుగా ఉండొద్దండి. మీ యొక్క కుటుంబాల్ని మీరు కట్టుకొనండి. అంతం వరకు సహించువాడు, అంతం వరకు పట్టుకున్నవాడు, అంతం వరకు విశ్వాసముతో తన కుటుంబాన్ని కట్టువాడు కుటుంబానికే జీవకిరీటం అనే మాటను ఈరోజు దేవుడు హెచ్చరిస్తూ, అహబు వంటి వారితో వియ్యమందడము, అహబు వంటి వారితో స్నేహము చేయడము యెహోషాపాతు యొక్క పతనానికి కారణం. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని, యాజకులను గౌరవించి ప్రేమించి ధర్మశాస్త్రం ఎందు నడిచాడో ఆశీర్వదించబడ్డాడో, ఎప్పుడైతే ఆశీర్వదించబడిన తర్వాత ఇక నాకేమి లేని దుష్టులతో సాంగత్యం చేశాడో పడిపోవడం స్టార్ట్ అయింది. అందుకే ఈరోజు వర్తమానం నిన్ను హెచ్చరిస్తూ ఉంది. ఆశీర్వాదం కావాలా? యెహోషాపాతు వలె నడుచుకో. మరి ఆశీర్వాదాన్ని నిలుపుకోవాలంటే
చివరిలో యెహోషాపాతు నడిచిన మార్గంలో నువ్వు నడచక నీ జీవితాన్ని స్థిరపరచుకో. ఈరోజు పరిశుద్ధ గ్రంథం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. వారు నడిచిన నడక, ఎలాంటి నడకలో వారు నడిచి ఎదిగారు, ఏ స్టెప్స్ తీసుకొని వాళ్ళు పడిపోయారు. ఈరోజు ఇంటర్వ్యూలు చూడడం మానేసి దేవుని గ్రంథాన్ని మనము పరిశోధిస్తే, క్షుణ్ణంగా చదివితే మన జీవితంలో ఎలాంటి అడుగులు వేయాలో ధర్మశాస్త్రము మంచి నడవడికను నీకు నేర్పిస్తుంది. రండి ప్రార్థించుకుందాం. మన జీవితాలను ధర్మశాస్త్రానికి అనుగుణంగా మార్చుకుందాం. ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఆశీర్వదించబడదాం. రండి తలలు వంచండి, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా తండ్రి, యెహోషాపాతు నుంచి ఈరోజు ప్రభువా మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు ప్రభువా. ఆయన వల్లే ప్రభువా నైనా మంచి అడుగులు వేసి నైనా ఆశీర్వదించబడుటకు ధర్మశాస్త్రం నుంచి నైనా తండ్రి మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ వాక్యం వారి హృదయంలో స్థిరపడుట కృప దయచేయమని మహోన్నతుడు పరిశుద్ధుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. మరి మా వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీ యొక్క సాక్ష్యాలను, మీ యొక్క ఫీడ్బ్యాక్ని కింద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. తద్వారా మేము బలపడతాం, దేవుని పరిచర్లో ఇంకా ముందుకు వెళ్తాం. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.